నిజంగా యాక్టింగ్లో అసలు చాలా పవన్ కళ్యాణ్ బాగా ఇమిటేట్ చేసినట్టుగా కనబడింది. హ్యాపీయే కదన్నయ్య పవన్ కళ్యాణ్ అన్నయ్యని ఇమిటేట్ మీరు ఇమిటేట్ అన్నారు ఇప్పుడు ఇమిటేషన్ మీరు మరి అన్నయ్య నేను ఇమిటేట్ ఎలా చేస్తాను? ఇమిటేట్ కాదు కానీ మేనరిజం కనిపించింది అన్నారు నాతో కూడా. ఎడిటర్ చెప్పాడు, మీరు చెప్పారు, ఇంకొక ఇద్దరు చెప్పారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా రిసీవ్ చేసేసుకుని ఉంటారు, అది నాకు తెలియదు. అంటే వాంటెడ్గా అయితే నేను చేయలేదు. ఓకే, నేను ఎక్కడ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్ అదే. నేను ఎక్కడ యాక్టింగ్ మరి నేను ఎక్కడ చూసి అంటే నేర్చుకున్నది ఏం లేదు. ప్రొడక్షన్ ఆట లేకపోతే ఈ కెమెరాలు ఫ్రెండ్లీ అయిపోయి అలా చేశానని చెప్తాను కదా. పలానా క్యారెక్టర్ చేయాలన్నప్పుడు నేను ఊహించుకుంటా. మీకు ఇందా ఈ సినిమాలో శ్రీకాంత్ అన్న కట్టిన క్యారెక్టర్ ఇలాంటిదేమో, ఇలా ఉండాలి, ఓహో ఇలా కొంచెం ఎలా అంటే అలా చెయ్యాలని కాదు, క్యారెక్టరైజేషన్ ఇలా ఉంటుందేమో అని నేను మైండ్లో అనుకుంటా. సినిమా కూడా చూడను, ఇలా అనుకుంటా. అలాంటిది ఈ సినిమాలో కొన్ని సీన్స్కి వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అన్నయ్య కొన్ని ఇలా అంటుంటారు, అనేది ఎక్కువ వాడతారు. ఆను యూజ్ చేశా, అది నా బాడీ లాంగ్వేజ్లో ఉంది. అది ఇంకేటి కబుర్లు అది అదేంటంటే అది మేబీ అది ఏమన్నారు అలా అనిపించిందేమో తెలియదు. కానీ ఆ కార్లో ముఖ్యంగా ఆ కార్లో నేను అదే చెప్తున్నా. నాకు జనరల్గా బయట మాట్లాడేటప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఇంకేంటి ఇలా అంటుంటాం, అలా వస్తుంటాయి. నాకు నేను డబ్బింగ్లో చూసుకునేప్పుడు నేను అనుకున్నా ఇదేంటి పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు అనుకున్నాను నిజంగానే. ఎందుకంటే హ్యాపీయే కదన్నయ్య, అంత పెద్ద అన్నయ్యనే. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ రోజున ఆయన ఇష్టపడిన వాళ్ళు ఎవరు లేరు. పోనీ అందుకే నాకు హిట్ వచ్చిందేమో అలా అని అనుకోవాలి. హ్యాపీగా చేస్తే ఎప్పుడు హిట్స్ రావాలి అన్నయ్య. ఇప్పుడు మరి మీరు అడిగిన క్వశ్చనే కదా, సినిమా బాగుంది కాబట్టి హిట్ వచ్చింది. ఇమిటేషన్ అని మీరు అన్నమాటకి నేను ఇంకా ఒప్పుకోవట్లేదు. ఇమిటేషన్ కాదు, ఓకే, ఎక్కడో తెలియకుండా మొత్తం కాదులే అన్నయ్య. కారులో సీన్లో ఇంకేంటి బంగారం అన్నప్పుడు మటుకి అనిపించుండొచ్చు అనే ఇంకేంటి ఈ ఎక్స్ప్రెషన్కి వచ్చి ఉంటుంది నాకు తెలిసి. కానీ వాంటెడ్గా అనుకోలేదన్న. కార్ జర్నీలో ఎలా అంటే ఎట్నుంచి ఎవరు వస్తారో తెలియదు, వెహికల్స్ ఆ కంగారులో చాలా హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్మెంట్ అలా వెళ్ళిపోయాం. పోన్లే, ఇప్పుడు మీకు నచ్చిందా లేదా ఇవన్నీ కాదు, మీరు ఇంటర్వ్యూ చేస్తున్నా దాని గురించి కాదండి. మీకు మామూలుగా పవన్ కళ్యాణ్ గారిని అంటే నచ్చింది, ఎందుకంటే చాలా తేడా కనపడింది. దానికి నేనే చెప్తున్నాను కదా, రాజుగారి గదికి అశ్విన్కి చాలా నిజంగానే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నీ నుంచి ఇంత పర్ఫార్మెన్స్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. కానీ ఒక ఆర్టిస్ట్గా అది చాలా అవసరం అనిపించింది. ఇంత వేరియేషను నన్ను చాలామంది అన్నయ్య ఈ రాజుగారి గదికి దీనికి ఇంత తేడానా అంటే ఆ సినిమా తర్వాత ఇంత వేరియేషన్ క్యారెక్టర్ అనేది నాకు అది నా అదృష్టమేమో, నా రాత అలా రాసిపోతుందేమో అనుకున్నాను. నిజంగా ఒక ఆర్టిస్ట్కి అలా రావడం చాలా అదృష్టం. అది ఈ రోజున మొన్న నేను సినిమాక్స్లోంచి బయటికి షో చూసి రాగానే చాలామంది చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారంటే అది నా గొప్పతనం కాదు, ఆ క్యారెక్టర్ గొప్పతనం. అంత న్యాచురల్ ఒక చెప్పాక పక్కింటి అబ్బాయి ఇంట్లో ఉండే అబ్బాయి క్యారెక్టర్ అది. కాబట్టి వాళ్ళు అలా రిసీవ్ చేసుకున్నారు, అంతే, అంత మించి లేదు. అన్నయ్యకు నీకు పోలికలు చాలా దగ్గరగా ఉంటాయి. ఇవి నాట కాదన్నయ్య, నువ్వు నాకు అర్థం కాదు. నువ్వు చెప్పాను ఒకసారి పవన్ కళ్యాణ్ అన్నయ్య అంటావు, ఇప్పుడు ఓంకార్ కాదు రాకుండా ఎలా ఉంటే అన్నయ్య అంటే చెప్పేది చాలా దగ్గర. ఇప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ కూడా అవుతారు. నేనే ఒకసారి 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యాను. ఓంకార్ హ్యాపీగా మంచి ట్విన్ సబ్జెక్ట్ చేస్తాం. నేను అనే ప్రశ్న అది కాదు. ఎప్పుడన్నా ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యి ఒకరినొకరు మాట్లాడాలి అలాంటివి ఏమైనా జరిగాయి? అలాంటి గమ్మత్తు ఉంటాయేమో అని ఉండేది ఇక్కడ అపార్ట్మెంట్లో. నాకు అన్నయ్య చెప్పాడు అది నాతో, ఇలా చెప్పారు, మీరు చాలా అన్నయ్యలాగా ఉంటారండి అని ఇలా మీరు చెప్పినట్టు చెప్పారు. బయటికి వెళ్ళేటప్పుడు సైకిల్ మీద ఇక్కడ అపార్ట్మెంట్స్లో సైకిల్ తొక్కుతే వాళ్ళు, నేను జనరల్గా అందరితో మాట్లాడుతుంటా, నేను బయట తిరుగుతుంటాను, అందరితో మాట్లాడుతూ అలా కలవడికి వెళ్ళిపోతుంటాను.